గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 811. ఈరోజు డైలీ మనీ షోలోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ చాలామంది కేవైసీ రిలేటెడ్గా వేరియస్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు కదా. దీని గురించి అని చెప్పి సెబీ దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 117 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,987 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 17 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,200 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.36% కరెక్ట్ అయింది. అండ్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఈ రోజు ఉన్నది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. యుఎస్ ఏప్రిల్ మంత్ సిపిఐ డేటా మరికొంత సేపట్లో రిలీజ్ కానున్నది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ కి మనం చూసినట్లయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంత పెరిగింది. సో ఈ ఏప్రిల్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అయింది అన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈసారి కూడా ఇన్ఫ్లేషన్ కొంత పెరిగింది అనుకోండి, యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రేపు మన మార్కెట్స్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ డేటా ఎలా వస్తుంది అన్నది ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. వన్స్ ఈ డేటా రిలీజ్ అవగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి సెబీ దగ్గర నుంచి ఒక బిగ్ రిలీఫ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కి న్యూ కేవైసీ రూల్స్ ఏవైతే వచ్చాయో ఆ కేవైసీ రూల్స్ వచ్చిన దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా రిడమ్షన్ చేయాలన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. యాక్చువల్లీ కొత్త రూల్ ఏంటంటే మీ కేవైసీ ఉంటుంది కదా, మీ కేవైసీ స్టేటస్ కేవైసీ వ్యాలిడేటెడ్ అని ఉన్నది అనుకోండి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొత్త ఏఎంసీకి చెందిన ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని విత్డ్రా చేసుకోవాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. అలా కాకుండా మీ కేవైసీ స్టేటస్ ఒకవేళ కేవైసీ రిజిస్టర్డ్ అని ఉన్నదనుకోండి, మీరు ఓన్లీ మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని కొనసాగించుకోవచ్చు, కొత్త ఏఎంసీకి చెందినటువంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయలేరు. అండ్ అంతేకాకుండా రిడమ్షన్ రిలేటెడ్ గా కూడా మీరు ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. సో ఇలా రిడమ్షన్ రిలేటెడ్ గా చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుండడంతో ఆంఫీ వాళ్ళు సెబీకి వాళ్ళ రిప్రజెంటేషన్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. దీంతో సెబీ ఇప్పుడు కొంత కేవైసీ రూల్స్ ని ఈజ్ చేసింది. అంటే ఈ కేవైసీ వ్యాలిడేటెడ్ అని ఉన్నది అనుకోండి, అది మీ అందరికీ ఐడియా ఉన్నది, అప్పుడు ఎటువంటి సమస్య లేదు. అలా కాకుండా కేవైసీ రిజిస్టర్డ్ అని ఉన్నది అనుకోండి, అప్పుడు మనం రిడమ్షన్స్ కూడా చేసుకోలేం కదా, అంటే విత్డ్రా కూడా చేసుకోలేం. ఇలా విత్డ్రా చేసుకోలేనట్లయితే డబ్బులు కావాలన్నా మనకు ఆ డబ్బులు రావు, కాబట్టి ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో ఇలా ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి ఇప్పటికైతే రిడమ్షన్స్ ని అలో చేస్తున్నారు. సో ఈ కేవైసీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నెక్స్ట్ 1 year కంటే ఏప్రిల్ 30th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ కేవైసీ కనుక ఇప్పటికీ రిజిస్టర్డ్ అని ఉన్నట్లయితే వెంటనే దాని స్టేటస్ ని కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడానికి కేవైసీని అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా అప్డేట్ గానీ చేయలేదనుకోండి, 1 year తర్వాత అయినా సరే మనం ఇబ్బంది ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీ కేవైసీని అయితే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటుగా ఎన్ఆర్ఎస్ రిలేటెడ్ గా కూడా కొంత సెబీ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ఆర్ఎస్ రిలేటెడ్ గా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఎస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కేవైసీ రూల్స్ ని కూడా ఈజ్ చేస్తూ ఏప్రిల్ 30th వరకు ఈ టైం లైన్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో సెబీ దగ్గర నుంచి ఏదైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గుర్తున్నట్లయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్స్ వీడియోలోనే అన్నయ్య డమ్ మనీ అనేటువంటి నెట్ఫ్లిక్స్ లో ఉన్నటువంటి ఒక మూవీని చూడమని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది కదా. యాక్చువల్లీ ఈ మూవీలోని యుఎస్ లోని పోస్ట్ కోవిడ్ మీమ్ స్టాక్ అయినటువంటి గేమ్ స్టాప్ అనేటువంటి స్టాక్ లో మ్యానిపులేషన్స్ ఎలా జరిగాయి అన్నది ఈ మూవీలోని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టైంలో జరిగినటువంటి మ్యానిపులేషన్స్ తోని స్టాక్ డైలీ పెరిగిపోవడంతో చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ టైంలో ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేసారు. అండ్ దాని తర్వాత వాళ్ళ డబ్బుల్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఈ గేమ్ స్టాప్ రిలేటెడ్ గా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆ టైంలోని ఈ గేమ్ స్టాప్ ని డ్రైవ్ చేసినటువంటి రోరింగ్ కిట్టి అనేటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ 3 years తర్వాత అగైన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లోకి రావడం జరిగింది. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లోకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొన్ని ఇమేజెస్ అయితే షేర్ చేశాడు. ఆయన ఇమేజెస్ ని షేర్ చేశాక ఈ మీమ్ స్టాక్ అనేటువంటి గేమ్ స్టాప్ స్టాక్ లాస్ట్ 2 days లోని ఏకంగా 200% పెరిగింది. ఇదే కాదు, అనదర్ మీమ్ స్టాక్ అయినటువంటి ఏఎంసీ స్టాక్ కూడా సిమిలర్ లైన్ లోనే పెరగడం జరిగింది. దీంతో ఈ మీమ్ స్టాక్స్ లో ఇప్పుడు చాలా క్రేజ్ కనపడుతుంది. సో ఈ మీమ్ స్టాక్స్ ఆర్ బ్యాక్ అనుకోవచ్చు. కాకపోతే ఇటువంటి స్టాక్స్ ఎందుకు పెరుగుతాయంటే దానికి పెద్ద రీజన్ అంటూ ఏం లేదు. ఇటువంటి స్టాక్స్ ని ఏ విధంగా డ్రైవ్ చేస్తారన్నది మీకు ఇందాక చెప్పినటువంటి డమ్ మనీ అనేటువంటి మూవీలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మూవీని చూడలేనట్లయితే తప్పకుండా ఈ మూవీని చూడండి. ఈ మూవీని చూసినట్లయితే మీకు ఇటువంటి స్టాక్స్ లోని ఏం జరుగుతుంది అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ యుఎస్ లో ఇంకోటి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, సర్క్యూట్ లిమిట్స్ అని ఉండవు. ఈ సర్క్యూట్ లిమిట్స్ లేకపోవడంతోనే స్టాక్స్ ఇంతలా పెరిగిపోయాయి. బట్ మన ఇండియాలో కేసు అలా కాదు. మన ఇండియాలోని స్టాక్స్ కి సర్క్యూట్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి మన ఇండియన్ స్టాక్స్ లోని
ఇంత మూమెంటం అన్నది కనపడదు. బై ద వే మీ అందరినీ ఇక్కడ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మన దగ్గర సర్క్యూట్ లిమిట్స్ ఉన్నాయి కదా, కానీ యూఎస్ లో సర్క్యూట్ లిమిట్స్ ఉండవు. సో మన దగ్గర సర్క్యూట్ లిమిట్స్ ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేదా సర్క్యూట్ లిమిట్స్ ఉండకపోతే బెటర్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడకపోయేటువంటి కంపెనీ ఒక 2 years బిఫోర్ వరకు కూడా కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఫేవరెట్ స్టాక్ అండ్ సోషల్ మీడియాలోని ఈ కంపెనీ గురించి చాలా స్ట్రాంగ్ గా బజ్ ఉండేది కూడా. అదే బ్రైట్ కామ్ గ్రూప్. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటది. 2020 తర్వాత ఈ బ్రైట్ కామ్ గ్రూప్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ బజ్ ఉండడంతో చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ పాపం ఆ టైంలో ఈ స్టాక్ లోని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్ చూడండి మీరు ఒకసారి కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ కొండెక్కినట్టు పెరుగుతూ వెళ్ళిపోయింది కూడా. దాని తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కొన్ని తప్పులు చేశారని చెప్పి బయటపడడంతో అక్కడి నుంచి ఈ స్టాక్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. మీకు గుర్తున్నట్లయితే ఈ స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ బజ్ ఉన్న టైంలోనే మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్లోని మల్టిపుల్ టైమ్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీ గురించి మనం ఇంత డీటెయిల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే లాస్ట్ 2 quarters గా ఈ కంపెనీ వాళ్ళ క్వార్టర్లీ ఎర్నింగ్స్ ని డిక్లేర్ చేయకపోవడంతో సెబీ రూల్స్ ప్రకారం ఎన్ఎస్ఈ ఈ స్టాక్ లో ట్రేడింగ్ ని June 14th నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ సస్పెండ్ చేసినటువంటి కంపెనీని మళ్ళీ రెగ్యులర్ గా ట్రేడింగ్ కి అలో చేయాలంటే సెబీ యొక్క గైడ్ లైన్స్, అంటే ప్రీవియస్ గా వీళ్ళు ఏవైతే గైడ్ లైన్స్ సరిగ్గా ఫాలో అవ్వలేదో ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే అప్పుడు అగైన్ ఈ స్టాక్ ని రెగ్యులర్ గా ట్రేడింగ్ కి అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఫస్ట్ ఇప్పుడైతే సస్పెండ్ చేశారు కదా, ఈ సస్పెండ్ చేసిన 15 days తర్వాత ఈ స్టాక్ ని జెడ్ కేటగిరీలో ట్రేడ్ టు ట్రేడ్ బేసిస్ లోని ట్రేడింగ్ కి అలో చేస్తారు. దీనిలో భాగంగా నెక్స్ట్ 6 months వరకు కూడా ఎవ్రీ వీక్ ఫస్ట్ ట్రేడింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నో ఎన్ఎస్సి వాళ్ళు ఈ స్టాక్ లో ట్రేడింగ్ ని ఈ June 14th నుంచి సస్పెండ్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అందుకనే సోషల్ మీడియాలోని ఇటువంటి కంపెనీస్ గురించి ఏదైతే బజ్ వినబడుతుందో ఆ బజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు అండ్ కొన్ని కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ ని ఆపరేటర్స్ మేనేజ్ చేస్తుంటారు. సో అందుకని సోషల్ మీడియాలో బజ్ చూసి మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ బిజినెస్ అది ఎలా గ్రో అవుతుంది వీటన్నిటి రిలేటెడ్ గా మనం కంప్లీట్ గా వర్క్ చేసి ఆ కంపెనీ గురించి మనం డీటెయిల్ గా అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి తప్ప మార్కెట్ లో ఇటువంటి కంపెనీస్ గురించి ఏదైతే బజ్ వినబడుతుందో దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కనుక తీసుకున్నట్లయితే మనం కష్టపడి సంపాదించి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న వారణాసిలోని ఆయన నామినేషన్ ని ఫైల్ చేయడం జరిగింది. జనరల్లీ ఎలక్షన్ లో ఎవరైతే ఎమ్మెల్యే కింద గానీ ఎంపీ కింద గానీ పోటీ చేస్తుంటారో వాళ్ళ నామినేషన్ కి సబ్మిట్ చేసేటువంటి ఎఫిడవిట్ లోని వాళ్ళ పేరునున్నటువంటి ఆస్తులు కావచ్చు ఆర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో నరేంద్ర మోడీ గారి ఎఫిడవిట్ లో మనం చూసినట్లయితే ఆయన దగ్గర 52,920 రూపీస్ క్యాష్ ఉన్నట్లుగా అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 2,85,60,338 రూపీస్ ఉన్నట్లుగా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆయన పేరు మీద ఎటువంటి వెహికల్స్ కానీ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ లేవు. అండ్ అంతేకాకుండా ఈయనకి స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా లేవు. నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీ కూడా లీథియం రిజర్వ్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే అందరికన్నా ఎక్కువగా ఈ లీథియం రిజర్వ్స్ చైనా దగ్గర ఉన్నాయి. వీళ్ళు వేరియస్ అదర్ కంట్రీస్ తోని ముందుగానే ఒప్పందాలు చేసుకుని అక్కడ లీథియం ఎక్స్ప్లోరేషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన కంట్రీ కూడా మన దగ్గర లీథియం రిజర్వ్స్ అయితే పెంచుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేసుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా మన ఇండియాకి చెందినటువంటి వేదాంత లిమిటెడ్, టాటా గ్రూప్ అండ్ అలాగే బ్యాటరీ టెక్ స్టార్ట్అప్ అయినటువంటి లోహం వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ అయినటువంటి జాంబియా అండ్ కాంగోలోని ఈ లీథియం ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పొటెన్షియల్ ఆపర్చునిటీస్ ని ఈ జూన్ మంత్ లోని వీళ్ళు స్టడీ చేయడానికి వెళ్తున్నారని సో ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్స్ తో పాటుగా మైన్స్ మినిస్ట్రీ యొక్క అఫీషియల్స్ కూడా ఈ కంట్రీస్ ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ జాంబియా వాళ్ళు జాయింట్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇండియా యొక్క హెల్ప్ కూడా అడగడం జరిగింది. సో ఈ కంట్రీస్ కి వెళ్లి వీళ్ళు వర్క్ చేసిన తర్వాత మనకి ఒకవేళ స్ట్రాంగ్ లీథియం రిజర్వ్స్ గనక బయటపడినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా చాలా బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ MSCI మే మంత్ రివ్యూలో భాగంగా వీళ్ళ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లోకి కొన్ని స్టాక్స్ ని యాడ్ చేసి కొన్ని స్టాక్స్ ని డిలీట్ చేయబోతున్నట్టుగా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. వీళ్ళ MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లోకి JSW ఎనర్జీ, కెనరా బ్యాంక్, ఇండస్ టవర్స్, మ్యాన్కైండ్ తో పాటుగా ఏ స్టాక్స్ ని యాడ్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ నుంచి బర్జర్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ పేటిఎం లాంటి స్టాక్స్ ని
డిలీట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి హుడ్కో, ఇంద్రప్రస్థ గ్యాస్, వారి రెన్యూబుల్స్ తో పాటు పేటిఎం ని కూడా యాడ్ చేశారు. సో వీళ్ళ ఇండెక్స్ లోకి ఏ స్టాక్స్ అయితే యాడ్ చేయడం జరిగిందో ఆ స్టాక్స్ లోకి దీని అడ్జస్ట్మెంట్ డే రోజు ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ ఏ స్టాక్స్ అయితే డిలీట్ చేశారో ఆ స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తాయి. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి కార్నింగ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్లుగా, అండ్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా మన ఇండియాలోని వీళ్ళు మొబైల్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి ఫినిష్ కవర్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా ఇప్పుడు ఆప్టిమస్ వాళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ జాయింట్ వెంచర్ లో ఆప్టిమస్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 29 crores 5 lakhs ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2 crore 90,50,000 షేర్స్ అయితే అక్వైర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసుకునేందుకు గాను ఫండ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ రిక్వైర్మెంట్ ని మీట్ అవబోతున్నట్లుగా, అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయినట్లయితే దాని ద్వారా షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ క్రియేషన్ జరగబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ జేవీలోని వీళ్ళు 70% స్టేక్ అయితే హోల్డ్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో వీళ్ళు ఫండ్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పెన్ వైట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఓవర్సీస్ సబ్సిడరీ కంపెనీ ఉంది. ఈ ఓవర్సీస్ సబ్సిడరీ కంపెనీ యూకే కి చెందినటువంటి క్రాన్ యూకే లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని లాంగ్ టర్మ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ లాంగ్ టర్మ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లో భాగంగా యూకే అండ్ ఐర్లాండ్ మార్కెట్స్ లోని ఈ క్రాన్ యూకే లిమిటెడ్ వాళ్ళు పెన్ వైట్ లిమిటెడ్ యొక్క సిలికాన్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేయబోతున్నారు. సో ఈ కొత్త కంపెనీని వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ గా అపాయింట్ చేయడం ద్వారా ఈ యూకే అండ్ ఐర్లాండ్ మార్కెట్స్ లోని వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనాలి పెట్రోకెమికల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్లాస్టిక్ బ్లో మోల్డెడ్ అండ్ ఇంజెక్షన్ మోల్డెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మిట్సు కెంప్లాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 26,206 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీకి అడిషనల్ గా 1,800 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ కెపాసిటీని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్లుగా, ఈ అడిషనల్ కెపాసిటీని ఈ మే మంత్ లోనే వీళ్ళు యాడ్ చేయబోతున్నామని, దీని రిలేటెడ్ గా మిషనరీని పర్చేస్ చేయడానికి వీళ్ళకి 206 lakh రూపీస్ అయితే ఖర్చు అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ టోటల్ అమౌంట్ ని వీళ్ళు టర్మ్ లోన్ ద్వారా అయితే అరేంజ్ చేయనున్నారు. ఈ అడిషనల్ కెపాసిటీస్ ని యాడ్ చేయడం ద్వారా ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా అండ్ వీళ్ళ గ్రోత్ ని కూడా డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ శివలిక్ బయోమెటల్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు కుల్జా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్ సోలాన్ లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని అక్వైర్ చేయడానికి గాను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అసెట్స్ ని వీళ్ళు 6.5 crores కి అక్వైర్ చేయనున్నారు. వీటిని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అయితే ముందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కంపెనీ యొక్క బిల్డింగ్ అండ్ ల్యాండ్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది శివలిక్ బయోమెటల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఎల్ఐసి లోని మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ అప్రాక్సిమేట్లీ 3.5% ఉన్నది. యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే ఈ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఈ మే మంత్ నాటికి 10% కి వీళ్ళు రీచ్ అవ్వాలి. సో 3.5% నుంచి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ని వీళ్ళు 10% కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 6.5% స్టేక్ ని సెల్ చేయాలి కదా. సో ఇంత పెద్ద మొత్తంలో స్టేక్ సెల్ చేసినట్లయితే మనం ఎల్ఐసి స్టాక్ లో చాలా ప్రెషర్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్ ఏదైతే ఉన్నదో దాన్ని సెబీ వాళ్ళు 3 years పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 2027 May 16th వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు టైం ఉన్నది కాబట్టి స్లోగా కొంత పార్ట్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేసుకుంటూ ఈ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10% కి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. సో ఒక్కసారి ఎల్ఐసిలోని ఈ స్టేక్ ని సెల్ చేయని అవసరం లేదు కాబట్టి కొంతవరకు అది షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా రిలీఫ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఎల్ఐసి స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ అయితే చూడడానికి డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 1:1 బోనస్ ఇష్యూను కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఆర్యన్ ప్రో యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ అవి రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆయిల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఆయిల్ ఇండియా వాళ్ళ బోర్డు ఈ May 20th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆయిల్ ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి
చూసుకున్నట్లయితే సిప్లా వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ సిప్లాలోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో నియర్లీ 2.53% స్టేక్ ని ఈచ్ షేర్ 1289 రూపీస్ నుంచి 1357 రూపీస్ మధ్యన సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ జరిగింది కూడా. ఈ బ్లాక్ డీల్ లో నియర్లీ 2.52% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ వీళ్ళ ప్రమోటర్ గ్రూపే ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి ఈ బ్లాక్ డీల్ కి మంచి ఇంట్రెస్ట్ కనపడి ఉండొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో సిప్లా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కోసం ఇన్వెంట్ చేసిన పవర్ లైన్ ఫెయిల్యూర్ డిటెక్షన్ మెకానిజం ఏదైతే ఉన్నదో దీనికి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి 20 ఇయర్స్ కి గాను పేటెంట్ రావడం జరిగింది. సో వీళ్ళు ఇన్వెంట్ చేసిన దానికి పేటెంట్ వచ్చిందంటే సేమ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో ఇటువంటి టెక్నాలజీ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. దానివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సీమెన్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి డీమర్జర్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ముందుగా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, దీంతో పాటుగా డీమర్జర్ రిలేటెడ్ గా కూడా డిస్కస్ చేసుకుందాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 74% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 505 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 802 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సీమెన్స్ వాళ్ళ బోర్డు 1000 crores క్యాపెక్స్ కూడా అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా వీళ్ళు గోవాలోని ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ అండ్ క్లీన్ ఎయిర్ జేఎస్ టెక్నాలజీస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నామని అండ్ దీంతో పాటుగా ఔరంగాబాద్ లోని మెట్రో ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఎనర్జీ బిజినెస్ ఉన్నది కదా, ఈ ఎనర్జీ బిజినెస్ ని సీమెన్స్ లిమిటెడ్ నుంచి డీమర్జ్ చేయడానికి కూడా వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ సీమెన్స్ లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి ఈ ఎనర్జీ బిజినెస్ లోని వీళ్ళు 1 షేర్ ని ఇష్యూ చేయబోతున్నారు. ఒకటి వీళ్ళ నెంబర్స్ బాండ్, ఈ నెంబర్స్ తో పాటుగా వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ అలాగే డీమర్జర్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సీమెన్స్ లిమిటెడ్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 52% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 26% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్రాఫిట్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ లైటింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ అనదర్ డివిజన్ అయినటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ డివిజన్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 11% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. యాక్చువల్లీ మార్కెట్ వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా ఈ క్వార్టర్ లో డిక్సన్ వాళ్ళు బిలో నెంబర్స్ ని డెలివర్ చేశారు. సో రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ బోర్డ్ 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఎడ్ల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దేర్ బిజినెస్ హైలైట్స్, ఈ ఇయర్ లోని వీళ్ళ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఏఎం లోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ బిజినెస్ ప్రాఫిటబిలిటీ లోని 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉన్నది కదా, ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ బిజినెస్ ప్రాఫిటబిలిటీలోని 112% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రాఫిటబిలిటీలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నది కదా, దీనిలోని వీళ్ళ జనరల్ ఇన్సూరెన్స్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ గ్రాస్ ప్రీమియం లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ అక్రాస్ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ 5% పెరిగింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని డయాగ్నోస్టిక్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు థైరోకేర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 14.74 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 17.18 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో థైరోకేర్ వాళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు థైరోకేర్ వాళ్ళ బోర్డు 18 రూపీస్ per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లోనైతే ఏకంగా 44.9% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఎబిటాలో వీళ్ళు 9.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 56.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 21.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ గా ఉన్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.